నమస్కారం. ఇవాళ 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంటే 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారత ప్రజానీకానికి, విశేషించి తెలుగు ప్రజానీకానికి నా హార్దిక శుభాకాంక్షలు. మనకి ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం అని అంటూ ఉంటాము. దానికి ఈ గణతంత్ర దినోత్సవానికి ఉండేటువంటి తేడా ఏమిటి అనేటువంటిది మీకు క్లుప్తంగా చెప్తాను నేను. ప్రధానంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని పరిపూర్ణంగా అమలుపరిచాం ఈ 26th జాన్వరి 1950లో అమలుపరిచాం. అక్కడి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇది మనం గణతంత్రము అని ఎందుకంటాము? తంత్రము అంటే ఏదైనా ఒక పథకము కానీ, ప్రణాళిక కానీ మనం తయారు చేసుకుని ఏ విధంగా దాన్ని ఫీల్డ్ మీద పట్టుకొస్తామో, అమలు జరుపుతామో అనేటువంటి సంవిధానమే తంత్రము. మరి గణము అంటే ఏమిటి? గణము అంటే సమూహం. యావత్ భారత ప్రజానీకము ఇది ఒక ప్రజా సమూహం. ఈ సమూహం ఈ ప్రజల చేత తయారు చేయబడింది. ప్రజల వలన ఇది ఇంప్లిమెంటేషన్ అమలు జరుగుతోంది. ప్రజల కొరకు అమలు జరుగుతోంది. ఇందులో ఉండేటువంటి విశేషం ఇది. అంటే ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ఇది ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలు జరిపేటువంటి దినం. అయితే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే దగ్గర నుంచి ఈ భారత రాజ్యాంగ రచన వరకు కూడా ఏమిటి జరిగింది అనేటువంటిది క్లుప్తంగా మీకు నేను విశదీకరిస్తాను. అయితే చాలామంది మేధావులకి, విద్యాధికులకి, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కి, లా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఈ విషయాలన్నీ కూడా పెద్ద కొత్త ఏమీ కాదు. కానీ సామాన్య జనానికి చాలామందికి తెలియవలసింది ఉంది. అసలు భారత రాజ్యాంగం అంటే ఏమిటి, ఎలా తయారైంది అని చెప్పి. యాక్చువల్గా 1947 మనకి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా, అంటే అది కంప్లీట్గా డిక్లరేషన్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. దానికంటే 2-3 సంవత్సరాల ముందే సూత్రప్రాయంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, ఇక మీ దేశాన్ని మీరు పరిపాలించుకోండి. వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఇవ్వక తప్పదు ఈ స్వాతంత్ర్యం అనేటువంటిది అని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, మన ఇండియాలో ఉండేటువంటి రాజకీయ ప్రముఖులు, మేధావులు, ధీమంతులు అందరూ కలిసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫార్మ్ చేశారు. ఎప్పుడు ఫార్మ్ చేశారు? అది డిసెంబర్ 6వ తేదీ 1946లో ఫార్మ్ చేశారు. అంటే ఇంకా యాక్చువల్గా స్వాతంత్రం 47లో వచ్చిన ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ద్వారా పరిపాలన చేయడం సాగించారు ఇండియా వాళ్ళు. దానికి ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఈ కాన్స్టిట్యూంట్ అప్పట్లో ఈ సేమ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీవే ఇండిపెండెన్స్ డిక్లేర్ అయిన తర్వాత వెంబడి ఎన్నికలు పెట్టుకోలేం కదా, ఇదే పార్లమెంటుగా కన్వర్ట్ అయింది. అప్పుడు లా మినిస్టర్గా శ్రీయుతులు లేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉండేవారు. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏమిటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి అన్న దాని మీద ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరు అంటే, ఆ కమిటీకి చైర్మన్ ఎక్స్ అఫీషియో లా మినిస్టర్ అంటే అంబేద్కర్ గారు అన్నమాట. ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరు అంటే ఎన్ మాధవరావు, సయ్యద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎస్ఎన్ ముఖర్జీ, జుగుల్ కిషోర్ ఖన్నా, కేవల్ కృష్ణన్, వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. అయితే ఈ మెంబర్స్ కూడా డ్రాఫ్ట్ తయారు చేయాలి అంటే ఎంతోమంది సహకారం తీసుకోవాలి, మద్దతు తీసుకోవాలి, వాళ్ళ ప్రజ్ఞనంతా లాక్కోవాలి. ఆ క్రియా విశేషాలన్నిటికీ కూడా చాలామంది మేధావుల తాలూకా సహకారం తీసుకున్నారు. ఆ సహకారం తీసుకున్నటువంటి వాళ్ళలో మేధావులు ఎవరు అంటే సర్ బిఎన్ రావు, బి శివరావు గారు అప్పట్లో చాలా ప్రముఖమైనటువంటి జర్నలిస్టు, ఇందాక చెప్పినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్ కూడా. వీళ్ళే కాకుండా కేఎం మున్షి, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, టిటి కృష్ణమాచారి, సో వీళ్ళంతా కూడా ప్రధానంగా ఉన్నారు. వీళ్ళు ఈ డ్రాఫ్టింగ్ కమిటీని తయారు చేయడం కోసం అవిరళంగా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా ఈ రావు బ్రదర్స్, సర్ బిఎన్ రావు, బి శివరావు.
ప్రపంచం అంతా తిరిగారు. అన్ని దేశాల్లో ఉండేటువంటి కాన్స్టిట్యూషన్స్ని కూడా స్టడీ చేశారు. రిటర్న్ కాన్స్టిట్యూషన్స్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ తయారు చేసి అందులో మనకు పనికొచ్చేటువంటి అంశాలను తీసుకున్నారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో సామాజిక పరమైనటువంటి, చారిత్రాత్మక పరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి, న్యాయపరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాలు ఉంచాలి. మళ్ళీ దేశ ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కదా. దాన్ని తయారు చేయడానికి, ఒక డ్రాఫ్ట్ తయారు చేయడానికి వీళ్ళంతా కృషి చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. అయితే ఈ డ్రాఫ్ట్కి జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వీళ్ళు కూడా వాళ్ళ తాలూకు అభిప్రాయాల్ని, డైరెక్షన్స్ని, సపోర్ట్ని, క్లారిటీ ఇచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు డ్రాఫ్ట్ తయారైంది. ఈ డ్రాఫ్ట్ని ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ముందు పెట్టారు. అది అడాప్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేసేటువంటి రోజు ఎప్పుడు? 26 నవంబర్ 1949. అప్పుడు అది దానిలో దీనిలో ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో మొత్తం ఆర్టికల్స్ 395. అయితే మధ్యలో చేసినటువంటి అమెండ్మెంట్ వల్ల ఏబిసి అలాంటివే యాడ్ అయ్యే తప్పిస్తే మొత్తం టోటల్ నెంబర్ని మార్చలేదు. అది ఒక ఆస్పెక్ట్. ఈ ఇందాక చెప్పినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 299 మెంబర్స్ అందరూ ఉన్నారు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ దిస్ డ్రాఫ్ట్ ఎప్పుడు? నవంబర్ 26, 1949. తర్వాత ఒక 2 నెలలకి, అంటే 26 జనవరి 1950న అప్పుడు అడాప్ట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్లో ఒక 6-11 అధికరణాలు ఆర్టికల్స్ని ఇంప్లిమెంట్ చేశారు జస్ట్. కానీ పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ అయింది ఎప్పుడు అంటే January 26, 1950. ఇది అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారైంది. అయితే తయారైనటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఇంకొక విధమైనటువంటి విషయం ఏమిటి అంటే దాన్ని హ్యాండ్ రైటింగ్ తోటి అత్యంత సుందరంగా చేతి వ్రాత దాంతో ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్ జాదా అనేటువంటి వ్యక్తి రాశాడు. దానికి ఆర్టిస్టిక్ క్యాలిగ్రాఫిక్ అంటే అత్యంత సుందరంగా, అంటే డ్రాయింగ్ తాలూకా కలర్ఫుల్ కంటెంట్ మార్చడం కాదు, అక్షరాలను చాలా అందంగా సుందరంగా దిద్దినటువంటి వ్యక్తులు బియోహర్ రామ్ మనోహర్, నందలాల్ బోస్ ఫ్రమ్ శాంతి నికేతన్ వీళ్ళు చేశారు. అదంతా తయారైనటువంటిది 2 కాపీలు తయారు చేశారు. ఇంగ్లీష్లో ఒక కాపీ, హిందీలో ఒక కాపీ. దీని మీద ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్వహస్తాలతో సైన్ చేశారు. అక్కడతోటి పరిపూర్ణంగా అది ఉంది. ఆ 2 ప్రతులు కూడా ఇప్పుడు చెప్పినటువంటి హ్యాండ్ రిటర్న్ కాపీస్ కూడా ఎక్కడ దొరుకుతాయంటే మనకి ద లైబ్రరీ ఇన్సైడ్ ది పార్లమెంట్, న్యూఢిల్లీ. మన ఇండియాలో మన పార్లమెంటులో ఒక లైబ్రరీ ఉంది. దాని తర్వాత ప్రిజర్వేటివ్ కోసం పాడైపోతాయి కదండి ఈ పేజీలు, చాలా కాలం ఉండవు. హీలియంతో నింపినటువంటి కేసెస్, ద కేసెస్ ఫిల్డ్ విత్ హీలియం అంటే ఒక రకమైనటువంటి కెమికల్ గ్యాస్, పాడైపోకుండా దాంతో నింపి ఇక్కడ పెట్టారు. కాబట్టి ఇంత తరంగం అయిన తర్వాత రాజ్యాంగం ఫీల్డ్లోకి వచ్చింది. దానికి తుది మెరుగులు దిద్ది అంబేద్కర్, రాజ్యాంగం అనగానే అంబేద్కర్ గారు అంటారు, అది కరెక్టే. ఎందుకు? ఆయనే ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. రెండవది, అణగారినటువంటి ప్రజలు, దళితులు సామాజికంగా, ఆర్థికంగా, తర్వాత ఎకనామికల్గా, అంటే అన్ని రకాలుగా కూడా మన పీడిత వర్గాలు అంటాం కదా, వాళ్ళకి ఎక్కడా అన్యాయం జరగకుండా శ్రద్ధ తీసుకుని కేర్ఫుల్గా దానిలో పెట్టినటువంటి రిజర్వేషన్స్ కాన్సెప్ట్ అనండి. అలాగే ఆ రిజర్వేషన్స్ ఎంతకాలం కొనసాగాలి, ఎప్పుడు దాన్ని మనం వైదొలిగించవచ్చు, ఎప్పుడైనప్పటికీ కూడా అందరూ సమానంగా రావాలనేటువంటి సోషలిస్టిక్ ఆస్పెక్ట్ తోటి అంబేద్కర్ గారి తాలూకా కంట్రిబ్యూషన్ కూడా అమోఘం. ఇది ఈ కాన్స్టిట్యూషన్ తాలూకా బ్యాక్గ్రౌండ్. ఎంతమంది రాశారు, ఎంతమంది బ్రెయిన్ వర్క్ ఉంది అనేటువంటి. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆగస్టు 15 చేసేటువంటి జెండా వందనానికి, ఈ రిపబ్లిక్ రోజున చేసేటువంటి జెండా వందనానికి ఉండే తేడా ఏమిటి అంటే, ఇప్పుడు మనం స్వాతంత్ర దినం రోజున మనకి బానిస విముక్తి కలిగింది అనుకున్నాం కదా. కాబట్టి జెండాని మన త్రివర్ణ పతాకంలో పువ్వులన్నీ కూడా పెట్టి ముడిపెట్టి కిందనే, జెండా కర్రకి కిందన ఉంటుంది, ఒక తాడుతో అలా మీదకి లాగుతాం.
లాగిన తర్వాత ఇక మనకంటే అది ఈ సినిమాలో డైరెక్షన్ లాగా సింబాలిక్ అనుకోండి మీరు. అంటే మాకు విముక్తి పోయింది, మేము స్వతంత్రంగా మీదకి వెళ్ళాము. అప్పుడు రెండో తాడు లాగితే పువ్వులన్నీ కింద పడతాయి. ఫ్లాగ్ హోస్టింగ్ అంటే మనం ఆ విధంగా మనం మీదకి వెళ్ళాము అనేటువంటి చెప్పడానికి అనమాట. ఇప్పుడు దానికి ఆపోజిట్గా జరుగుతుంది ఇది. ఏమిటి? ముందే త్రివర్ణ పతాకంలో పువ్వులన్నీ పెట్టేసి ఆ పోల్, జెండా పోల్ ఉంటుంది కదండి, పోల్ మీదనే పెడతారు. పెట్టి తాళ్ళలాగానే ఆ పువ్వులన్నీ విడుచుకొని కిందకు పడతాయి. అన్ఫర్లింగ్ అంటే ముడి విప్పితే జారేటువంటి ఆ పుష్పగుచ్చాల తాలూకా ప్రవాహం అనేది. కాబట్టి ఇక్కడ జెండా వందనం ఇలా జరుగుతుంది, అక్కడ జెండా వందనం అలా జరుగుతుంది. తర్వాత ఇది మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాస్టింగ్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు చేస్తారు. ఇప్పుడు ఈ రిపబ్లిక్ డే అన్ఫర్లింగ్ ఆఫ్ ది దీన్ని ఫ్లాగ్ని ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు చేస్తారు. వీరు రాజ్ఘాట్లో చేస్తారు ఈ ఫ్లాగ్ హాస్టింగ్, ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాస్టింగ్ రాజ్ఘాట్. రెడ్ ఫోర్ట్, రాజ్పథ్లో ఈ ఇది మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని అక్కడ చేస్తారు. అది బేసిక్గా డిఫరెంట్. స్టేట్ గవర్నమెంట్కి వస్తే మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఉండేటువంటి ఫ్లాగ్ హాస్టింగ్ని చీఫ్ మినిస్టర్ గారు చేస్తారు. ఈ రిపబ్లిక్ డే తలకు అన్ఫర్లింగ్ ఆఫ్ ది జెండాని మన గవర్నర్ గారు చేస్తారు. అది దానికి దీనికి ఉండేటువంటి తేడా. కాబట్టి ఈ విధమైన తేడాలు మనకి దానికి దీనికి ఉంటాయనేటువంటి చాలామంది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ఫ్లాగ్ డే ఇండిపెండెన్స్ డేకి దీనికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడాలు ఇది. ఈ విధంగా రాజ్యాంగం తయారు చేయడం, అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను దాదాపు 5 ఏళ్ళు ఎంతో అయింది ఒక శీర్షపద్యం రాశాను మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద. అదేమిటి అంటే నేను రాసిన పద్యమే. ఆంగ్లేయ పాలనం అంతమొందిన వేళ భరతమాతకు వీడె బంధనములు. ఆంగ్లేయ పాలనం అంతమొందిన వేళ భరతమాతకు వీడె బంధనములు. మన రాజ్యమిది ఎంచు మనదే పాలన ఎంచు భరతఖండం వెల్ల పరవశించే. మన రాజ్యమిది ఎంచు మనదే పాలన ఎంచు భరతఖండం వెల్ల పరవశించే. పాలక నియమముల్ పాలక ధర్మముల్ పాలక సూత్రముల్ పదిలపరచి. పాలక నియమముల్ పాలక ధర్మముల్ పాలక సూత్రముల్ పదిలపరచి. సాంఘిక న్యాయార్థ శాస్త్ర పారంగతుల్ రాజ్యాంగ గ్రంథంబు వ్రాసినారు. సాంఘిక న్యాయార్థ శాస్త్ర పారంగతుల్ రాజ్యాంగ గ్రంథంబు వ్రాసినారు. వివిధ గణముల జనులకు విందుజేయ వివిధ గణముల జనులకు విందుజేయ అమలు జరిపిన ఈ రోజు హర్షదినము. అన్ని వర్గాల ప్రజలకు అండదండ, అన్ని వర్గాల ప్రజలకు అండదండ. అదియ గణతంత్ర దివసంబు అసలు చూడ, అదియ గణతంత్ర దివసంబు అసలు చూడ. వినుత భారత రాజ్యాంగ ఘనత చూసి, వినుత భారత రాజ్యాంగ ఘనత చూసి విశ్వవిఖ్యాత దేశములు విస్తుపోయే. కీర్తి శిఖలను దీపించు కేతనంబు సొగసులీనడు ఈ రోజు శుభము శుభము. అంటే మన తాలూకా ఎంత గ్రేట్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషను ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. ఎలా కంపేర్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎంత లాజికల్గా ఉంది, రేషనల్గా ఉంది, అండ్ ప్రజాహితాన్ని కోరి ఎలా చేశారు అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకున్నాయి. ఇదే సందర్భంలో మన జవాన్లు ఎండనక వాననక మంచనక సుఖమనక కష్టమనక దుఃఖమనక తెలియకుండా బోర్డర్లో కాపలా కాచి దేశాన్ని సంరక్షించేటువంటి మన జవాన్లకు ఘనమైన కృతజ్ఞతలు, హై ట్రిబ్యూట్స్, ఘనమైన నివాళి అర్పిస్తూ ఒక పద్యం రాశారు. ఒక 3 చిన్న ఆట వెలుగు పద్యాలు రాశారు. ఏంటంటే, చలికి వెరవడయ్య చావుకున్ జడవడు, చలికి వెరవడయ్య చావుకున్ జడవడు. తిండి తీరు నిద్ర తీపి కబురు, తిండి తీరు నిద్ర తీపి కబురు ఉండవచ్చు
లేక ఉండకపోవచ్చు. జాగరూకత గల జై జవాను, జాగరూకత గల జై జవాను. పట్టుపాన్పులేల పడకగది అదేలా, పట్టుపాన్పులేల పడకగది అదేలా. శత్రుహృదయమితనకు చెయ్యనును, శత్రుగుండె తనకు చెయ్యనును. ఉక్కుగుండె తనది ఉడుము పట్టుతనది, ఉక్కుగుండె తనది ఉడుము పట్టుతనది. జాగరూకత గల జై జవాను. దేశ రక్ష చేయు ధ్యేయమొక్కటే తక్క, వేరే సుఖము తాను కోరడతడు. దేశ రక్ష చేయు ధ్యేయమొక్కటే తక్క, వేరు సుఖము తాను కోరడతడు. అప్రమత్తుడగుచు ఆయుధమును పట్టు, అప్రమత్తుడగుచు ఆయుధమును పట్టు. జాగరూకత గల జై జవాను, జాగరూకత గల జై జవాను. అందరికీ కూడా నమస్కారం. మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు.